గురజాల ప్రభుత్వ వైద్యశాల నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బివి రంగారావు నిర్వహించారు. తనిఖీలో హాస్పిటల్లో ఉన్న అన్ని పరికరాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వ వైద్యశాల నందు బయట మందులకు ప్రిఫర్ చేస్తున్నారని ఆరోపణ రావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి బయట మందులు రాసిన వైద్యులను అట్టివారు శిక్ష అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలి వస్తుందని, అట్టివారిపై అనర్హత వేటుకు గురవుతారని, ప్రభుత్వ వైద్యశాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవ అందించాలని, ప్రజల కోసమే ఇటువంటి వైద్యశాల నిర్మించడం జరిగిందని, ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేది ముఖ్యంగా పేదవారేనని, అట్టివారికి ఉచితంగా వైద్యం అందించడమే వైద్యుల ముఖ్య విధి అని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే వైద్యుల ముఖ్యమైన విధి అని, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా టెస్టులు, ఉచితంగా ఎక్స్రే, ఉచితంగా మందులు అందించడం ప్రభుత్వ వైద్యశాల ముఖ్య విధి అని, ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే ఎవరైనా సరే అక్రమ సంపాదనకు ఆశించకుండా నీతిగా నిజాయితీగా పనిచేయాలని వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా హాస్పిటల్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుద్ధంగా ఉంటే అనేక కీటకాలు ఆవరణంలో ప్రవేశించి ప్రాణాపాయం ఏర్పడతాయని, సీజన్ వ్యాధులు వ్యాపిస్తాయని, అట్టి వాటన్నింటినీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించి ఓపీ రోజుకు 200 దాటుతుందని ఓపీ విభాగాన్ని అభినందించి ఈ విధంగా రోజు మెయింటైన్ చేయాలని, రికార్డులు క్షుణ్ణంగా డే రిపోర్టు రోజు వ్రాయాలని, ప్రతి ఒక్క పనిని రికార్డులు క్షుణ్ణంగా పొందుపరచాలని, రికార్డు వచ్చిన అధికారులకు చూపించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా మత్తు డాక్టర్ను ప్రస్తుతం మాచర్ల నుండి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత త్వరగా గురజాలకు మత్తు డాక్టర్ని ఏర్పాటు చేస్తామని, ఓపీ కొరకు వచ్చిన రోగులు ఎక్కువ మంది నిలబడుతున్నారని, వారికి కూర్చున్న విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని చేస్తామని వాళ్ళు సూచన. హాస్పిటల్ పరిసరాలు పరిశీలించి వైద్యులను కుశల ప్రశ్నలు అడిగి అనేక వివరాలు, సలహాలు, సంప్రదింపులు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ డాక్టర్ సుధీర్ బాబు, డాక్టర్ షేక్ హసీనా, డాక్టర్ కె ఏడుకొండలు, డాక్టర్ సురేష్, డాక్టర్ జాఫ్రీన్, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొన్ని సిఎస్సీలో అయితే ఫుల్లీ ఆటోమేటెడ్ అని 30 lakhs మెషిన్ ఓన్లీ ఫర్ ల్యాబ్ టెస్ట్కే సప్లై చేస్తుంది. డెంగ్యూ టెస్ట్ ఇక్కడ చేయొచ్చు. మనం ఇప్పుడు ఎలిసా ఉన్నది, డెంగ్యూ రొటీన్ టెస్ట్ ఇక్కడ చేస్తాం, టైఫాయిడ్ టెస్ట్ ఇక్కడ చేస్తాం, బ్లడ్ కిడ్నీ టెస్ట్ ఇక్కడ చేస్తాం, లివర్ టెస్ట్ ఇక్కడ చేస్తాం, ప్రోటీన్ టెస్ట్లు కూడా మనం ఇక్కడ చేస్తాం, ఇన్ఫెక్షన్ ఉందా లేదా. సిఆర్పి కూడా ఇక్కడ చేస్తాం, అది ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ అని ఉంది. కూడా నేను ఆకస్మికంగా గురజాల సిఎస్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడికి రాగానే హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు అందరూ ఉన్నారు. ఒక డాక్టర్ మాత్రం లీవ్లో ఉన్నారు, శబరిమల అయినారు, ఆఫీసర్ లీవ్ పెట్టారు. ఒక 100 minutes లీవ్లో ఉన్నారు. మిగతా స్టాఫ్ అందరూ కూడా ఎవరి డ్యూటీలో ఉన్నారు. తర్వాత నేను ఓపీఐకి రెఫర్ చేస్తాను. దాదాపు ఇప్పటికే 200 ఓపీ రిజిస్టర్ అయ్యింది. ఇంకా ఓపీలో ఉన్నారు, చూడాలనుకున్నారు. తర్వాత అన్ని విభాగాలని పరిశీలించాం. ముఖ్యంగా రెఫరల్స్ మీద ఇప్పుడు మన డైరెక్టర్ మేడం గారు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రెఫర్ చేయకూడదు, రెఫర్ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలి. దాన్ని బట్టి మనకు డాక్టర్స్ కొరత ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, అవసరం ఉంది, తర్వాత ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి లేవు, ఇవి ఎందుకు రెఫర్ చేస్తారనే విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాన్ని బట్టి అన్నీ కూడా మనకు భవిష్యత్తులో ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అసెస్మెంట్. అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్, ముఖ్యంగా అటెండెన్స్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్లో తీసుకుంటాం. డైలీ మార్నింగ్ 9 o'clock మాకు సబ్మిట్ చేయాల్సిందే. దాన్ని బట్టి కాబట్టి వీళ్ళకి 9 to 4 ఖచ్చితంగా డ్యూటీలో ఉండాల్సిందే. 4 o'clock మళ్ళీ ఎగ్జిట్స్ వస్తాం, ఎంట్రీస్ వస్తాం. ఆ విధంగా ఎఫ్ఆర్ఎస్ కూడా కరెక్ట్గా నేను వాళ్ళకి వెరిఫై చేస్తాను. అయితే డెలివరీస్ ఇప్పుడు దాదాపు 17 డెలివరీలు అయినాయి. ఒక 10 డెలివరీల దాకా రెఫర్ చేశారని చెప్పారు. అనస్థీసియా డాక్టర్ని నేను మాచర్ల నుంచి డిక్టేషన్ ఇచ్చాను. కాబట్టి అవసరమైనప్పుడు డాక్టర్ సర్జరీ చేస్తారు. ఇంకా ఫిజిషియన్ డాక్టర్ అవన్నీ బాగానే చూస్తున్నారు. ఎక్స్రే విభాగాన్ని పరిశీలించాం, ల్యాబొరేటరీని పరిశీలించాం. అన్ని ఎక్విప్మెంట్స్ ఫంక్షన్లో ఉన్నాయి. దాదాపు మనకు 160-171 టెస్టులు ఇప్పుడు చేశారు. ఆల్రెడీ 1-2 నేను నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆ టెస్ట్ విషయంలో భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని సూపరింటెండెంట్ గారికి నేను ఆదేశించడం జరిగింది. డ్రగ్స్ కూడా అన్ని డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క డ్రగ్ కూడా బయటకు రాయట్లేదు. అవసరమైన డ్రగ్స్ కావాలంటే ఇక్కడ షాప్లో లోకల్ పర్చేజ్ ద్వారా కొనేసి ఇవ్వమని చెప్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరించి మీరు అడిగినట్టుగానే పేషెంట్స్కి, పూర్ పేషెంట్స్కి ముఖ్యంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి గురజాల సిహెచ్సి ద్వారా లభిస్తాయని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను.